హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు చేస్తా ఉన్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాల తాలికలు. చూడండి, ఉండ్రాలైనా చేసుకోవచ్చు, తాలికలైనా చేసుకోవచ్చండి. నేను రెండు చేసిన. వినాయక చవితి స్పెషల్ స్వీట్ అండి ఇది. వినాయక చవితికి ఈ రెసిపీ కోసం ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఆ తర్వాత శనగపప్పు తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ నానబెట్టుకోవాలండి, ఒక అర్ధగంట ముందు. చూడండి, ఇలా బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకుందామండి. అందులోనే 1 స్పూన్ బెల్లం వేసుకుందామండి. ఈ బెల్లం అంతా కరిగేలాగా కలుపుకుందామండి. 1 కప్పు వాటర్కి 3/4 కప్పు బియ్యం పిండి వేసుకుందామండి. పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పిండిని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఈ మిశ్రమాన్ని కొంచెం పక్కన పెట్టుకుందామండి చల్లారేదానికి. ఈ తాలికలు విరగకుండా పర్ఫెక్ట్గా రావాలంటే 1 స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలండి. ఇందులో కొంచెంసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో మిక్స్ చేస్తున్నామండి. పిండి మొత్తం తీసుకొని ఇట్లా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ముద్దలా చేసుకుందామండి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, లేకుంటే తాలికలు విరిగిపోతాయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇంత ఉండాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలికలు రెడీ చేసుకుందామండి. కొంచెం పిండి తీసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా తాలికల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి మొత్తము ఎక్కువ లావుగా ఎక్కువ పలుచగా లేకుండా చేసుకోవాలండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నీ. ఇంకోటి చూపిస్తాను చూడండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు పెద్దవి కావాలంటే ఇంకా పెద్దవి చేసుకోవచ్చు, మీకు ఇష్టమైనట్టు చేసుకోవచ్చండి. చూడండి, తాలికలు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని ఉండ్రాలు చుట్టుకుందామండి. పెద్ద సైజు శనగలు వస్తాయి చూడండి, అంత సైజు పిండి ముద్ద తీసుకోవాలండి. ఎందుకంటే బాగా ఉడుకుతాయి. పెద్దవి తీసుకుంటే చాలా టైం పడుతుంది ఉడికేదానికి. ఉండ్రాలు చుట్టుకోవాలండి అన్నీ. కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూనే ఉండ్రాలు చేసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలానే చుట్టుకోవాలి. ఇంత పిండి మిగిలాక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ తాలికల్ని ఉండ్రాల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అన్ని తాలికలైనా చేసుకోవచ్చు, అన్ని ఉండ్రాలైనా చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. నేనైతే 2 చేసినానండి. చూడండి, అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకుందాము.
ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటానండి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. ఎలాంటి పాకం అవసరం లేదండి దీనికి. బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఈ బెల్లం నీళ్ళని స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకుందామండి. స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందామండి. ఫస్ట్ కాజు వేసుకుందామండి. ఇది కొంచెంసేపు రోస్ట్ అయినాక మళ్ళీ కిస్మిస్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకుందాము. చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలండి. ఇంకో ½ గ్లాస్ వేసుకుంటా ఉండండి మిల్క్. ఈ మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు కుక్కర్లో ఈ సగ్గు బియ్యము అలాగే శనగపప్పు వేసుకొని 2 విజిల్స్కి పెట్టుకుందామండి. చూడండి మిల్క్ అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఉండ్రాలు తాలికలు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం. అన్నీ ఇలానే వేసుకోవాలండి. ఈ తాలికలు వేసినాక చిన్నగా కలుపుకోవాలండి, లేకుంటే విరిగిపోతాయి. చూడండి ఇలా చిన్నగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టి. సగ్గు బియ్యము శనగపప్పు అయితే ఉడికిపోయినాయండి. 2-3 విజిల్స్ తర్వాత ఇది కానీ యాడ్ చేసుకుందామండి ఇందులోనే. చూడండి ఇలా వేయడం వల్ల భిన్న అయిపోతుందండి. ఇందులోనే అయినా కుక్ చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. అందుకని నేను పక్కన కుక్కర్లో పెట్టేసినానండి. చూడండి ఇంకొంచెంసేపు కుక్ అయితే సరిపోతుందండి. ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ పిండిని వాటర్లో బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. కన్సిస్టెన్సీ కోసం ఇది వేసుకోవాలండి. ఈ వాటర్ని ఇందులోకి వేసుకుందామండి. కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుందండి ఇది వేయడం వల్ల. చూడండి ఇలా చిన్నగా కలుపుకోవాలి. కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చెక్ చేసుకుందామండి కుక్ అయిందో లేదా. కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ వేసినాం కదా, పచ్చి వాసన లేకుండా కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఈ ఉండ్రాలు కూడా కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి ఇది ఇంకొంచెంసేపు కుక్ అవ్వాలండి, కొంచెం పచ్చిగా ఉంది లోపల. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కుక్ అయిపోయింది. చూడండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అయింది. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని యాడ్ చేసుకుందామండి. మెల్లగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి.
చూడండి ఫ్రెండ్స్, పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రైస్తో పాయసం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎమ్మీగా రైస్ ఖీర్ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఖీర్ టెక్స్చర్ని చూడండి, ఎంత క్రీమీగా ఉందో. చూడండి, క్రీమీగా ఉండాలి. అచ్చం రబడీలాగా ఉండాలి కదండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునే ముందు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ రెసిపీని రైస్ ఖీర్ అయినా అనొచ్చు, బియ్యం పాయసం అయినా అనొచ్చండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. రైస్ని ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో నుంచి ఒక 2 స్పూన్స్ రైస్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి. ఈ రైస్లో వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టైనా చేసుకోవచ్చండి. నేనైతే అట్లే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రైస్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. రైస్ ఉడికేంత వరకు ఈ బియ్యంని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసి సైడ్లోకి పెట్టుకోవాలండి. చూడండి, రైస్ అయితే కుక్ అయిపోయినాయండి. చూడండి, బాగా కుక్ అయిపోయినాయి రైస్. గెరిటతో కొంచెం మ్యాష్ చేసుకోవాలండి రైస్ని అయితే. రైస్ని ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల పాయసంలో టేస్ట్ బాగుంటుంది. అలాగే బిన్నె రైస్ ఉడికిపోతాయండి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందే బాయిల్ చేసి పెట్టిన మిల్క్ని 1 లీటర్ని యాడ్ చేసుకోవాలండి. మీగడతో పాటు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ మిల్క్ని ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ అయితే బాయిల్ అవుతా ఉందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ని బాగా కలుపుకోవాలండి మిల్క్లో. ఇలా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైసు కాజు పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మ్యాష్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. రైస్ అయితే కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. రైస్ అయితే బాగా కుక్ అయిపోయినాయి. చూడండి, అది కాజు రైస్ పేస్ట్ వేసినాం కాబట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. రైస్ అయితే కుక్ అయిపోయినాయి.
ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలు యాడ్ చేసుకున్నానండి. రైస్ అయితే కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందామండి. ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే బాదము, కాజు కొన్ని కట్ చేసి తీసుకున్నాను. అలాగే వాటర్ మెలన్ సీడ్స్, కిస్మిస్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చండి. ఫస్ట్ ఈ బాదము, కాజుని రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో. ఇవి కొంచెంసేపు రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ మెలన్ సీడ్స్, కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ని కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని ఫుల్గా పెట్టేస్తే క్యారమిల్ అనేది మాడిపోతుంది, పాయసం అనేది చేదు వస్తుందండి. అందుకని సిమ్లోనే పెట్టి క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసినానండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, షుగర్ అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు క్యారమిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. క్యారమిల్ ఆ గిన్నెలో సరిగ్గా ఉడకలేదండి, అందుకనేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చూడండి, క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందామండి. ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఈ క్యారమిల్ని. ఈ ఖీర్లో కలుపుకోవాలండి క్యారమిల్ అంతా కలిసేలాగా. ఇలా ఒకసారి కుక్ అయితే సరిపోతుందండి. రైస్తో క్యారమిల్ ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, బియ్యంతో పాయసం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందామండి. నెయ్యితో పాటు వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎమ్మీగా రైస్ ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇట్లా అయినా హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఖీర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఇంకా చల్లగా అయితే చిక్కబడుతుంది. లాస్ట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. కాజు, బాదం కట్ చేసి తీసుకున్నానండి. అంతేనండి, ఎమ్మీగా రైస్తో పాయసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది.